తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో వాడు అధికముగా ఫలించును. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 5వ వచనము. దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, తండ్రియగు దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు శాంతియు కరుణయు లభించునుగాక. మానవుడు అన్నవాడు అధికముగా ఫలించాలన్నా, జీవితాన్ని బాగు చేసుకోవాలన్నా, జీవిత లక్ష్యాలను అధిగమించాలన్నా, నూరంతల ఫలాన్ని అనుభవించాలన్నా, తాము చేసే పనిపాట్లలో సరైన ఫలితాలను పొందుకోవాలన్నా మనం తప్పకుండా దేవునితో మన జీవితాన్ని ముడివేసుకోవాలి లేదా అంటుకట్టుకోవాలి. జీవమైన దేవునితో, బలవంతుడైన ప్రభునితో మనం ఉన్నట్లయితే మనమును జీవముతో బలముతో నింపబడతాము. అదేవిధంగా దేవుడు మనతో మన కోసం ఉన్నట్లయితే మనం కూడా ఎక్కువగా సమృద్ధిగా దీవించబడతాము. ద్రాక్ష తీగకు రెమ్మల వలె అతుక్కోబడి ఉండాలి. అప్పుడు ప్రభువు ద్రాక్ష తీగ వలె తన రెమ్మలను నూతన జీవాన్ని, ఉత్తేజాన్ని, చైతన్యాన్ని, ఎదుగుదలను, పోషణను దయచేస్తూ ఉంటాడు. ఈ లోకంలో దేనియందు సరైన ఎదుగుదల ఉండదు. ఎదగాలంటే అవినీతి, అన్యాయం చేస్తూ అడ్డదారులు త్రొక్కాలి. కానీ అది మంచి దారి కాదు, అది పాపపు దారి. కానీ క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తు మీద ఆధారపడువారు 30ంతలుగా, 60ంతలుగా మరియు 100ంతలుగా ఫలిస్తారు. అందుకే క్రీస్తు ప్రభు సర్వ మానవాళిని తనలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. తనలో ఉండాలని, తననే సర్వముగా భావించి జీవించాలని ప్రభుని ఉద్దేశం. కావున ప్రతి ప్రజ, ప్రతి జాతి, ప్రతి వర్గము ప్రభుని ఆశ్రయించి ఆయన యందు సమృద్ధిగా ఫలించాలి. ప్రార్థించుదము. జీవము కలిగిన మా దేవా, మీ అమూల్యమైన కృపానుగ్రహములకు గాను మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము. మేము మా దైనందిన జీవితంలో మీ వైపు చూస్తూ, మీ బాటలో నడుస్తూ, మీ యందు జీవిస్తూ మా జీవితాలను అధికముగా ఫలింపజేసుకునే మీ ఆత్మానుగ్రహాలను మాకు ఎల్లప్పుడూ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.